బిజినెస్ ప్రమోషన్స్ అయినా పర్సనల్ ప్రమోషన్స్ అయినా పీక్ స్థాయిలో జరగాలంటే ఎన్ఎస్ఆర్ ప్రమోషన్స్ విభాగాన్ని సంప్రదించండి. సో కీపింగ్ ఏ సైడ్ హ్యూమన్ రైట్స్, ఒక లాయర్ గా నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. సో మీ దగ్గరికి ఎలాంటి కేసెస్ ఇప్పుడు ఎక్కువగా వస్తుంటాయి? అందులో ఒక ఇంట్రెస్టింగ్ కేసు ఏమైనా మాతో షేర్ చేస్తారా? ఇంట్రెస్టింగ్ కేస్ చాలా ఉన్నాయి. 10 సంవత్సరాలు అయిపోయింది, తండ్రి కొడుకులు ఇద్దరు విడిపోయారు. కొన్ని కారణాల వల్ల వాళ్ళిద్దరు విడిపోయారు. తండ్రి వచ్చి కొడుకు మీద మిస్సింగ్ కేసు పెట్టాడు. కొడుకు విడిపోవడం వేరు, విడిపోయినందుకు కొడుకు మీద మిస్సింగ్ కేసు పెట్టడం వేరు. ఈ విధంగా కొడుకు మీద మిస్సింగ్ కేసు పెడుతున్నప్పుడు ఆ తండ్రి ఏం రాశాడంటే, నా కొడుకు నా నుంచి దూరంగా ఉంటున్నాడు, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు కాబట్టి మిస్సింగ్ కేసు అన్నాడు. కానీ ఆ కొడుకుని పోలీసులు పిలిచి ఎప్పుడైతే ఆ యొక్క కొడుకుకి నువ్వు రేపు పోలీస్ స్టేషన్ కి రావాలి అని అన్నారో, తనకి ఏం చేయాలో తెలియక ఇమీడియట్ గా తన హ్యూమన్ రైట్స్ కి వచ్చాడు. హ్యూమన్ రైట్స్ కి వస్తే మన యాక్టివిస్టులు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత విషయం తెలిసింది ఏంటంటే, ఆ తండ్రికి 40 లక్షలు అప్పు ఉందంటే అది కొడుకు తీర్చాలంట. కానీ అసలు ఫస్ట్ కొడుకు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలి. కానీ కొడుకు బాగా సంపాదించాడు, అమెరికాలో ఉన్నాడు, 6 years నుంచి అమెరికాలో సెటిల్ అయ్యాడు. ఈ మధ్యనే ఇండియాకి వచ్చాడు, మన డిస్ట్రిక్ట్ కే వచ్చాడు. మన చూసిన ఫ్రెండ్స్ స్నేహితులు చెప్పారు. ఆ విషయాన్ని పట్టుకుని ఆ తండ్రి మిస్సింగ్ కేసు ఫైల్ చేశారు. సో చూసారా అక్కడ ఎలా ఉన్నాయో. నేను తండ్రిని కొడుకుని తప్పు పట్టట్లేదు, కానీ తండ్రి చెప్తున్న మాట ఏంటంటే, నా కొడుకు నా దగ్గరికి రావట్లేదు, అందుకని మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ చేశాను, నా కొడుకు నా దగ్గరికి వస్తే చాలు అన్నాడు. మరి కొడుకు వచ్చిన తర్వాత నాకు 40 లక్షలు అప్పులు ఉన్నాయి, అప్పులు తీరుస్తావా లేదా అంటే ఇక్కడ హ్యూమన్ రైట్స్ వయలేషన్ జరిగిందా లేదా? ప్రేక్షకులు అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే, 20-30 సంవత్సరాలు కొడుకుని కని పెంచి చదివించి ఇవన్నీ చేసినప్పుడు ఆ యొక్క తండ్రిని వదిలేసి వెళ్ళిపోవడం తప్పు కాదా? తప్పే. కొడుకు అంటాడు, 20 సంవత్సరాలు నన్ను పెంచాడు, బానే ఉంది, అక్క పెళ్ళని చెప్పి 20 లక్షలు అప్పు చేసి, తాను పంట పొలాల్లో నేను నష్టపోయానని చెప్పి నాకు 18 లక్షలు అప్పు పెట్టి, ఇవి రెండాటిని లోన్లు తీర్చడానికి బయట హ్యాండ్ లోన్స్ తీర్చుకుని, ఆ హ్యాండ్ లోన్స్ తీర్చలేక దాని వడ్డీల మీద వడ్డీలు చేసి, మళ్ళీ ఉన్న 1 ఎకరం పొలాన్ని అమ్మేసి చెల్లెలు పెళ్లి చేసి, ఇప్పుడు మిగిలిన అప్పులన్నీ నన్ను తీర్చమంటే ఇది హ్యూమన్ రైట్స్ వయలేషన్ కాదా? నన్ను చదివించింది ఎందుకు? జీవితాంతం చేసిన అప్పులు తీర్చడానికా? అంటే రెస్పాన్సిబిలిటీ ఉంటది కదా సార్. కరెక్ట్. రెస్పాన్సిబిలిటీ ఉన్నది ఎంత వరకు? తన భారాన్ని బాధ్యతల్ని తను మోసేంత వరకు. 25 ఏళ్ల వయసులోనే చదువు పూర్తయిన వెంటనే 30 లక్షలు అప్పు తీసుకొచ్చి నెత్తి మీద పెడితే, రేపు తనకి పెళ్ళయి తనకి పిల్లలు, ఆ బాధ్యతలు వాళ్ళని ఎవరు చూసుకోవాలి అప్పుడు? సో తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యత పిల్లల్ని పెంచడం, నేను కాదను. పిల్లల్ని పెంచుతున్న సమయంలో అక్కకి పెళ్లి చేయాలి, కూతురికి పెళ్లి చేయకపోతే, గ్రాండ్ గా చేయకపోతే నా ఇజ్జత్ పోతుంది అని చెప్పి 20 లక్షలు అప్పు చేయమని ఎవరు చెప్పారు? అప్పు చేసి అది తన కొడుకు మీద వేస్తున్నారు. సో పిల్లల్ని పెంచారు, మీ బాధ్యతగా మీకు ఏదైనా వ్యక్తిగతంగా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, కుటుంబంలో అనుకోని అవాంతరాలు ఏవో వచ్చాయి, అమాంతరంగా ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది, అందుకే ఒక 5 లక్షలు అవసరం అయ్యాయి, రీజనబులే, కాదనం. కానీ హంగులు హార్బాటాలకు పోయి కూతురు పెళ్లి చేయడానికి 30 లక్షలు అప్పు చేసి దాని కొడుకు మీద వేస్తే అది వాడికి శాపమే, వరం కాదు. 30 ఏళ్లు పెంచి 30 లక్షలు నువ్వు అప్పు ఇచ్చావు, అది తనకు వరం ఎలా అవుతుంది? అది బాధ్యత ఎలా అవుతుంది? తల్లిదండ్రులను చూసుకోవడం బాధ్యత, అక్క చెల్లెళ్ళు పెళ్లి చేయడం బాధ్యత, కానీ 30 లక్షలు అప్పులు చేసేసి పెళ్లిళ్ళు చేయమండం బాధ్యతలు కాదు. సో దీన్ని మనం అందరూ అర్థం చేసుకోవాలి. ఎంతసేపు తల్లిదండ్రుల వైపునే ఆలోచించాలా? అంటే న్యాయం అనేది అందరూ మాట్లాడతారు, ధర్మం కొంతమందే మాట్లాడతారు. అందుకే కోర్టులో కూడా న్యాయవాదులు న్యాయం వైపునే మాట్లాడుతూ ఉంటారు. నా క్లయింట్ దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయి, అందుకే నేను ఇది అడుగుతున్నాను, చట్టం ప్రకారం ఇలా ప్రశ్నిస్తున్నాను. ఆపోజిట్ క్లయింట్ కొన్ని ఆధారాలు చూపిస్తాడు, దాని ప్రకారం వాళ్ళు కోర్టులో వాదిస్తూ ఉంటారు. రెండు వైపులా వాదనలు కరెక్టే. తండ్రిని అన్ని సంవత్సరాలు పెంచి పెద్ద చేసి ఉద్యోగం ఇప్పించాడు, అంతవరకు చేశాడు, అమెరికా కూడా పంపాడు, తండ్రి బాధ్యత. ఆ అడ్వకేట్ కరెక్ట్. నువ్వు తండ్రికి ఏదైనా కష్టం వస్తే నువ్వు చూసుకోవాలి, నీ అక్క పెళ్లే కదా, అప్పులు అయ్యాయి, అది నీ బాధ్యత, నువ్వు చూసుకోవాలంటే నేను ఇంతవరకు అప్పులు తీర్చడానికి మీద నా వల్ల కాదు, ఇతని బాధ్యత. ఇద్దరు న్యాయవాదులు కొట్టుకుంటారు, అది న్యాయస్థానం. ఆర్గ్యుమెంట్లు అవుతాయి, క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతాయి, ఎవిడెన్స్ సబ్మిషన్ అవుతుంది. కానీ అక్కడ కూర్చున్నది ధర్మశాసనము. ధర్మాసనం మీద కూర్చున్నటువంటి న్యాయమూర్తి ధర్మశాసనం రాస్తాడు. సో రెండు వైపులా వాగ్వాదాలు విని ఎవరి బాధ్యతలు ఎంతవరకు ఉన్నాయి, ఇందులో హ్యూమన్ రైట్స్ అనేది ఎంతవరకు పనిచేస్తుంది, ఇవన్నీ చూసుకోవాలి. అందుకనే తండ్రి కొడుకులైనా భార్య భర్తలైనా సరే ఎవరి బాధ్యతలు ఎంతవరకు నిర్వర్తిస్తారో అక్కడి వరకు హ్యూమన్ రైట్స్ మంచిగానే ఉంటుంది. ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మీకు ఇంకొక కథ చెప్తాను చూడండి. ఒక చిన్న రియల్ స్టోరీ. రీసెంట్ గా ఒరిస్సా హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే, వైఫ్ హస్బెండ్ తో గొడవ పెట్టుకుని వచ్చేసింది, ఎక్కడుందో తెలియదు, పిల్లల్ని ఎక్కడ పెట్టిందో తెలియదు, అసలు వాళ్ళ ఊర్లోనే ఉందా వేరే ఊరికి వెళ్ళిపోయింది, ఎవరైనా అడుగుతుంటే తెలియదు అని చెప్తున్నారు. 2-3 సంవత్సరాలు గడిచిపోయింది.
ఏం చేయాలి ఇప్పుడు? అటు డివోర్స్ ఇవ్వదు, డివోర్స్ ఇవ్వకపోతే వేరే పెళ్లి చేసుకున్నామంటే చట్టం అడ్డొస్తుంది, వేరే ఆమెతో ఉంటే లోకం నానా మాటలు అంటుంది. కానీ నా తల్లిదండ్రులు చూసుకోవడానికి నాకు ఒక భార్య ఇంట్లో ఉండాలి, నా బాబోగులు చూసుకోవడానికి నాకు ఒక స్త్రీ ఇంట్లో ఉండాలి. కానీ నా భార్యకి నాకు గొడవ రావడం వల్ల చెప్పాదట్టుకున్న పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఏం చేయాలి? వేరే పెళ్లి చేసుకోలేను, వేరే స్త్రీతో ఉండలేను. అలా అని చెప్పి నా భార్య ఎక్కడుందో నేను ఉన్న ఉద్యోగం సద్యోగం మానేసుకుని తన వెనకాల నేను తిరగను. ఈ సమస్య హ్యూమన్ రైట్స్ వయలేషన్ కాదు. ఆలోచించండి, హ్యూమన్ రైట్స్ అంటే ఏంటి? ఒక వ్యక్తి మానసికంగా బాధపడడం కూడా హ్యూమన్ రైట్స్. ఇప్పుడు స్త్రీమూర్తులందరూ ఈ వీడియో చూడగానే కింద కామెంట్లు మొదలవుతారు, మరి అతను కూడా బాధ్యతగా ఉండాలి కదా, ఈ స్త్రీని తను బాధ పెట్టాడు కదా, ఈ స్త్రీని కూడా తను బాధ పెట్టినందుకు కాబట్టే తను వదిలి వెళ్ళిపోయింది కదా అని కామెంట్లు స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ నేను మీకు చెప్పే పాయింట్ ఏంటంటే, తను కోర్టుకు వచ్చాడు, కోర్టుకు వస్తే ఆ యొక్క భార్య తరపునటువంటి న్యాయవాది అన్నాడు, ఆమె కూడా అదే క్వశ్చన్ చేసింది, నాకు ఇండియన్ రాజ్యాంగం ప్రకారం నేను ఎక్కడికైనా వెళ్ళొచ్చు, నా వ్యక్తిగత వివరాలు నేను ఎవరికి ఇవ్వను, ఇట్స్ మై రైట్ అని చెప్పి. అంతే కదా, ఒక స్త్రీ తన పర్సనల్ డీటెయిల్స్ ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ అ వయలేషన్. నేను నా డీటెయిల్స్ ఇవ్వను. అప్పుడు ఒరిస్సా హైకోర్టు ఏం చెప్పిందంటే, నువ్వు డిపెండెంట్ గా ఉన్నావు, యు ఆర్ నాట్ ఇండిపెండెంట్. నీకంటూ భర్త, పిల్లలు, అత్త, మామ, తల్లి, తండ్రి, నీకంటూ ఒక కుటుంబము, సన్నిహితులు, స్నేహితులు, ఇన్ని బాంధవ్యాల మధ్యన నువ్వు ఉన్నావు. నీకు నచ్చినట్లు స్వేచ్ఛగా బతకమన్నాము, దాని అర్థం అందరినీ తెంచుకుని పొమ్మని కాదు. చాలా మంది స్త్రీలు భర్తతో గొడవ రాగానే ఫస్ట్ వాళ్ళు మౌనంగా ఉంటారు, ఏం మాట్లాడు. ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పనిష్మెంట్ అనమాట. సుప్రీంకోర్టు కూడా అటువంటి పనిష్మెంట్లు వేయలేదేమో. సైలెంట్ గా ఉంటారు, భోజనం అన్నం వడ్డిస్తూ ఉంటారు, కానీ సైలెంట్ గానే ఉంటారు, ఏం మాట్లాడు. నా బట్టలు ఎక్కడ ఉన్నాయని అడిగితే కబోర్డు వంక చూపిస్తారు, తీసి ఇవ్వరు. ఏదైనా నా స్పెట్స్ ఎక్కడ ఉన్నాయి, నేను స్పెట్స్ మర్చిపోయాను, నా ల్యాప్టాప్ అంటే ప్రతి దానికి భార్య లేకుండా భర్త బయటికి వెళ్ళలేడు. బయటికి వెళ్ళిన తర్వాత భార్య అవసరం రాదు, కానీ ఇంట్లో నుంచి బయటికి మాత్రం కాలు అడుగు బయటకు పెట్టాలంటే భార్య అవసరం ఉండదు. సో ఇంత సన్నిహితంగా ఉండాల్సినటువంటి ఆ దాంపత్య జీవితంలో వస్తున్నటువంటి గొడవల కారణంగా తను బయటకి ఎక్కడికో వెళ్ళిపోతే, నా ఐడెంటిటీ నేను నీకు ఇవ్వను, ఇది నా ఫండమెంటల్ రైట్స్ అంటే, నో, నీ ఫండమెంటల్ రైట్ ఈజ్ అవుట్ ఆఫ్ ద రిలేషన్షిప్స్. వెన్ యు ఆర్ విత్ ఇన్ ద రిలేషన్షిప్స్, నీ హస్బెండ్ రేపు నువ్వు నిజంగా బయట ఉన్నప్పుడు నీకు ఏదైనా జరిగితే, నీ కోసం వెతుకుతున్న నీ హస్బెండే నీ మీద అటువంటి అఘాయిత్యాలు చేశాడు అని చెప్పి ఏవైనా ఆరోపణలు వస్తే, అసలు నువ్వు ఎక్కడున్నావో కూడా తెలియనటువంటి నీ హస్బెండ్ మీద లేనిపోయిన ఆరోపణలు పడినట్లే కదా. అందుకనే కోర్టు ఏం చెప్తుందంటే, నీకు భర్తతో ఉండడం ఇష్టం లేదా, తనతో నువ్వు మాట్లాడవా, డివోర్స్ తీసుకో అనుకుంటున్నావు, నీ భర్త ఆల్రెడీ కోర్టుకు వచ్చాడుగా, నువ్వు కూడా కోర్టుకు వచ్చి నీ యొక్క వర్షన్ ని నువ్వు చెప్పాల్సిన బాధ్యత నీకు. కోర్టు సమ్మన్స్ నీకు పంపించాలి. నీ ఐడెంటిటీ నువ్వు దాచుకుంటే కుదరదు. దట్ ఈస్ వన్ మోర్ ద వయలేషన్. సో నీ ఐడెంటిటీని నువ్వు ఖచ్చితంగా కోర్టులో సబ్మిట్ చేసి తీరాలి. ఇది కూడా మనకి హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్. నేను ఎక్కడో ఉంటాను నీకెందుకు, అది బయట వాడికి చెప్పాల్సిన సమాధానం. హస్బెండ్ కూడా చెప్పొచ్చు, ఒకవేళ అతను క్రుయాలిటీ కనుక చేసి ఉంటుంది, కానీ కోర్టుకు నువ్వు అలా అనే అధికారం నీకు లేదు. నేను ఎక్కడైనా ఉంటాను, ఇది నా ఫండమెంటల్ రైట్, నేను ఎందుకు చెప్పాలి నీకు, నో వే. నువ్వు ఒక సమాజంలో ఉంటున్నావు, ఆ సమాజానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, యూ షుడ్ ఫాలో ఇట్. ఈ రోజున నువ్వు ఇలా ప్రశ్నిస్తే, రేపు పొద్దున భార్య భర్తలు గొడవలు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో తెలియదు. కానీ ఆ భర్త ఖచ్చితంగా రెండో మ్యారేజ్ చేసుకున్నాక నువ్వే వస్తావు, మళ్ళీ నా భర్త నాకు చెప్పను రెండో మ్యారేజ్ చేసి మళ్ళీ నువ్వే కోర్టుకు వెళ్తావు. ఇవన్నీ అవాయిడ్ చేయడానికి ఫస్ట్ నీతో డిస్కస్ చేయాలి. నీతో డిస్కస్ చేసి నీకు ఇష్టం లేకపోతే నీ నుంచి తనకు డివోర్స్ ఇప్పించేసి తనని తన లైఫ్ తను చూసుకోమని చెప్పి. అంటే ఆ భర్తకి ఆ రైట్ ఉంటుందా సార్, ఈమె వెళ్ళిపోయాక చేయకుండా వెళ్ళిపోయాక ఆ భర్తకి వేరే సెకండ్ మ్యారేజ్ చేసుకునే రైట్ ఉంటదంట? లేదు, సెకండ్ మ్యారేజ్ చేసుకునే రైట్స్ సాంప్రదాయపరంగానూ లేవు, మన యొక్క శాస్త్రాల ప్రకారము లేవు, చట్ట ప్రకారం కూడా లేదు. నువ్వు మొదటి వైఫ్ యొక్క అంగీకారం ప్రకారం డివోర్స్ తీసుకున్న తర్వాత నేను రెండో మ్యారేజ్ కి వెళ్ళాలి. మ్యారేజ్ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్యన ఉన్నటువంటి ఫిజికల్ రిలేషన్ కాదు, లవ్ అసలే కాదు. మ్యారేజ్ ఈజ్ నథింగ్ బట్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ ద రెస్పాన్సిబిలిటీస్. కొన్ని బాధ్యతల మధ్యలో ఉన్నటువంటి బంధాలు. ఇద్దరు వ్యక్తులు కాదు మ్యారేజ్ అంటే, రెండు వ్యవస్థలు, రెండు కుటుంబాలు, భావితరాల భవిష్యత్తులు. మేం పెళ్లి చేసుకుంటే మీకెందుకు అంటారు కొంతమంది, లవ్ మ్యారేజ్ చేసుకొచ్చేసి. బాబు, మీరు పెళ్లి చేసుకుంటే మీకెందుకని ప్రశ్నించిన మీరే రేపు పిల్లలు పుట్టిన తర్వాత మా పిల్లలకి మీ ఆస్తుల్లో వాటాలు ఉన్నాయని అన్నరా అంటారు. అప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయి మరి ఇవి? మీకు మాత్రం తల్లిదండ్రులు అవసరం లేదు, పెళ్లి చేసుకుంటున్నప్పుడు మీకు ఎందుకని ప్రశ్నించేటటువంటి రైట్స్ మీకు ఉంటాయి. రేపు మీ పిల్లలకి మళ్ళీ ఆస్తులు కావాలంటారు, అప్పుడు ఆ పెద్ద మనుషులే కావాలండి. యాన్సిస్టర్స్ ప్రాపర్టీ అంటారు, ఈక్వల్ షేర్ మెన్ అండ్ ఉమెన్ అంటారు. వై? దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్. అందుకే అంటున్నాం, మ్యారేజ్ అనేది నాట్ బిట్వీన్ ద 2 persons and 2 hearts. ప్రేమ గొప్పదే, పెళ్లి ఇంకా గొప్పది, కానీ దాని వెనకాల ఉన్న అర్థం ఎవరు ఫాలో అవుతారో వాళ్ళకే గొప్పతనాలన్నీ వర్తిస్తాయి.
పెళ్లి చేసుకున్నంత మాత్రాన భార్యాభర్తలేనా అని అడిగితే ఎంతమంది ఆడవాళ్ళు తాళిబొట్టు తీసేసి స్నానాలు చేస్తారు చెప్పండి? చాలా మంది ఉన్నారు ఇండియాలో. అవును, చాలా మంది అది అడ్డని చెప్పి తీసి పక్కన పెట్టేసి ఓన్లీ నల్లపూసలు మాత్రమే వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది అయితే వేసుకోవడం కూడా కొంతమంది అవి కూడా తీసేస్తారు. తీసేసి వృత్తి రీత్యా నేను ఇవి వేసుకోకూడదంట అంటారు. బంధాలకి బంధుత్వాలకి అడ్డొస్తున్నటువంటి వృత్తి మనం చేపట్టాల్సిన వృత్తేనా? ఆలోచించుకోండి. రైట్. కొంతమంది తన భర్త ఇండియాలోనే ఉన్నా తనతోనే ఉంటున్నా ఎక్కడో దుబాయ్లో ఉన్నాడని చెప్తారు. దానికి కొన్ని రీజన్స్ చెప్తారు. అమ్మా, నీ పక్కనే ఉన్న నీ భర్తని నీ దగ్గర లేడు అని చెప్తే పక్కింటోడు ఎదురింటోడు వచ్చి నీ ఇంట్లో కూర్చుంటాడు. నీ భర్త నిజంగా దుబాయ్లో ఉన్నా ఇక్కడే ఉన్నాడని చెప్పాలి. ఈ రోజులు అలా ఉన్నాయి సిచ్యువేషన్స్. నీకు ఇక్కడ ఎవరూ లేరు అని ఎప్పుడు నువ్వు చెప్పుకోకూడదు. ఓకే సార్, అసలు స్లీప్ డివోర్స్ అంటే ఏంటి? ఈ కేసు మీద చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఎస్, స్లీప్ డివోర్స్ ఇట్ ఈస్ అన్ బస్ కాన్సెప్ట్, ఇస్ అన్ హాట్ టాపిక్ ఇన్ ఇండియా. స్లీప్ డివోర్స్ అంటే ఏమిటి అంటే నిద్ర విడాకులు. ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు, కరెక్ట్ గానే ప్రొనౌన్స్ చేశాను. నిద్ర విడాకులు అంటే నేను నా భర్తతో శారీరకంగా కలవలేను, నాకు కొన్ని రోజులు కొంత సమయం వ్యవధి కావాలి. మనం అప్పటిదాకా ఎక్కడ ఉంటావు? అదే ఇంట్లో ఉంటా. అదే ఇంట్లో ఎక్కడ ఉంటావు? భర్తతో పాటే ఆ బెడ్రూమ్ లోనే ఉంటా, కానీ నేను భర్తతో కలవను. నాకు ఆ విడాకులు కావాలి. ద ఫస్ట్ థింగ్ ఈస్ మనిషికి మనస్ఫూర్తిగా కంటి నిండా నిద్ర ఉండాలి. ఆ నిద్ర లేకపోతే తన బ్రెయిన్ లో ఉన్నటువంటి కొన్ని రకాల యాక్టివిస్ట్ కి సంబంధించినటువంటి హార్మోన్స్ రిలీజ్ అవ్వవు. దాని వలన వాళ్ళకి నిద్ర లేమి అనేటటువంటి ఒక వ్యాధి వస్తుంది. దాని వలన వాళ్ళకి 45-50 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఇంకా వాళ్ళకి సరిగ్గా నిద్రపోరు, వాళ్ళకి నిద్ర పట్టదు. అంటే రాబోయే రోజుల్లో ఇటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని ముందుగానే అర్థం చేసుకుని ఇప్పుడు మనం ప్రశాంతంగా పడుకోవాలి. మరి అదేంటది? భర్తతో మనం కాపురం చేస్తున్నప్పుడు భర్తతోనే పడుకోవాలిగా, ఇద్దరు కలిసే ఉండాలిగా. దీంట్లో డివోర్స్ ఏంటి? అసలు కలిసి ఉండడానికి ఇష్టం లేకపోవడం కాదు అక్కడ. భార్య భర్తలు ఇద్దరు ఇప్పుడున్నటువంటి సొసైటీలో వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ రీత్యా ఇద్దరూ పని చేయాల్సినటువంటి సమయం. ఇద్దరు ఖచ్చితంగా పని చేయాల్సిన అవసరాలు ఎన్నో. భర్త యూకే ఆఫీస్ లో పనిచేస్తాడు, భార్య యుఎస్ ఆఫీస్ తరపున పనిచేస్తుంది. ఇద్దరిది వర్క్ ఫ్రమ్ హోమే, ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటారు, కానీ డిఫరెంట్ టైమింగ్స్ లో వర్క్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో నువ్వు నాతో ఉండట్లేదు, నువ్వు నాతో శారీరకంగా ఉండట్లేదు, అసలు మన ఇద్దరం కలిసి చాలా రోజులైంది, ఇటువంటి మెంటల్ స్ట్రెస్ గురయ్యి భర్త తన మీద హరాస్ చేయడం, లేదా భార్యే నీకు నాతో ఉండడం ఇష్టం లేనట్టుంది అని కొంతమంది అయితే అసలు భర్త ఇంపార్టెన్సీ అని చెప్పి కేసులు ఫైల్ చేయడం. ఇవన్నీ ఐటీ ప్రాబ్లమ్స్ వల్ల వస్తున్నటువంటి సమస్య. ఆ యొక్క ఎంఎన్సీ కంపెనీస్ లో వర్క్ చేస్తూ డిఫరెంట్ టైమింగ్స్ లో వాళ్ళు పని చేయడం వలన వాళ్ళకి రేజ్ అవుతున్నటువంటి ప్రాబ్లమ్స్. ఇది అప్పటి నుంచో ఉంది, కానీ బయటికి రాలే, తెలియదు. అందరూ దీన్ని ఇలా కొట్టి పాడేశారు, చాలా తక్కువ చూపు చూశారు. ఇదేంటమ్మా, భర్తతో ఉండకుండా చేసే ఉద్యోగం ఎందుకు మానే? అదేంటది? రైట్ టు వర్క్, అది నీ ఫండమెంటల్ రైట్, అది నీ హ్యూమన్ రైట్. ఉద్యోగం చేయడం మానేమంటావే? భర్తతో ఉండాలి, భార్యతో ఉండాలి, రెండూ కరెక్టే. కానీ నేను ఉండడం కుదరట్లేదు అందుకే ఉండట్లేదు అంటే హూ విల్ యాక్సెప్ట్? అందుకనే వైద్యుల సలహాల మేరకు నీకు ఖచ్చితంగా నిద్ర అవసరం. నువ్వు నైట్ షిఫ్ట్ వర్క్ చేస్తున్నావు కాబట్టి నువ్వు డేలో పడుకోవాల్సిందే, నో అదర్ ఆప్షన్. లేదంటే నీకు పిల్లలు పుట్టే అవకాశాలు కూడా తగ్గిపోతాయి, నీలో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది, ఆలోచన విధానం తగ్గిపోతుంది, మీకు మెమొరీ లాస్ వచ్చే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. 45 ఏళ్ళు దాటిన తర్వాత మీరు చాలా విషయాలు మర్చిపోతూ ఉంటారు, ప్రతిదాన్ని రాసుకుని ఉంటే తప్ప మీకు గుర్తుండదు. ఇటువంటి చాలా సమస్యలు తలెత్తుతున్నాయి బికాస్ ఆఫ్ లేక్ ఆఫ్ స్లీప్. సరైన సమయంలో తగినంత నిద్ర లేకపోవడం వల్ల వచ్చే సమస్య. మరి ఇప్పుడు చెప్పండి, ఇది హ్యూమన్ రైట్స్ వయలేషన్ కాదు? ఒక మనిషి మనస్ఫూర్తిగా నిద్ర కూడా పోకపోతే దెన్ వాట్ ఈస్ ద రీజన్ టు లివ్? ఇంకెందుకు జీవించాలి వాడు? దీన్ని అర్థం చేసుకున్నటువంటి మన యొక్క ధర్మ శాసనాలు ఏం చెప్తున్నాయంటే, ఓకే, ఒక సమస్యకి డివోర్సే కారణం కాదు భార్యాభర్తలకి. ఇక్కడ ఏం జరుగుతోంది? వాళ్ళిద్దరూ కలిసి జీవించలేకపోతున్నారా? కాదు, కలిసి నిద్రించలేకపోతున్నారు. అప్పుడు నిద్ర వరకు మాత్రమే విడిగా ఉంటే సరిపోతుంది కదా. భార్యకి భర్త అంటే ఇష్టం, భర్తకి భార్య అంటే ఇష్టం, వాళ్ళిద్దరికి నెక్స్ట్ జనరేషన్ ఆ యొక్క ప్రొడక్షన్ చాలా అవసరం. మరి సమస్య ఎందుకు వస్తుంది అంటే వాళ్ళ యొక్క పేరెంట్స్ నీ భార్యను ఉద్యోగం మానిపించారా? పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకు 5 years వచ్చిన తర్వాత అప్పుడు చేస్తుందిలే కాపురం, అప్పుడు ఉద్యోగం చేస్తుందిలే అంటారు. అంటే ఒక్కసారి మ్యారేజ్ అయిన తర్వాత జాబ్ మానేస్తే మళ్ళీ ఇంకో 5 years 6 years కనుక జాబ్ లో గ్యాప్ వస్తే మళ్ళీ అమ్మాయికి జాబ్ వస్తుందా? లేక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయిపోదా? జాబ్ లో గ్యాప్ అయిపోదా? మరి ఇవన్నీ వచ్చినప్పుడు జాబ్ ఎలా వస్తుంది? లైఫ్ లాంగ్ ఆమె మళ్ళీ భర్త మీద ఆధారపడే జీవించాలి. ఈ లోపల భర్తకి ఏదైనా ప్రాబ్లం వస్తే షీఈస్ కంప్లీట్లీ హెల్ప్లెస్. భర్తకి జాబ్ పోతే ఫ్యామిలీ ఈస్ కంప్లీట్లీ హెల్ప్లెస్. హెల్త్ ఇష్యూస్ వస్తే హెల్ప్లెస్. అంటే ఒక చిన్న ప్రాబ్లంని అర్థం చేసుకోకుండా భర్త మీదనే ఫైనాన్షియల్ భారం వేసేసి ఆమె చేత ఉద్యోగాన్ని మానిపించేసి పిల్లల్ని కనడానికి ఒక యంత్రంలానే తయారు చేసి అత్తామామల కింద మాత్రమే
వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళే దేవుళ్ళు, వాళ్ళు ఏం చెప్తే అదే వినాలి అనే ధోరణిలో ఈ సాంప్రదాయాన్ని మార్చేసి ఆ అమ్మాయిని ఉద్యోగానికి పంపించకుండా నువ్వు భర్తతోనే ఉండాలి, పగలు వాళ్ళకి సేవ చేయాలి, రాత్రికి వీళ్ళు సేవ చేయాలి. బాబా ఎన్ నెంబర్ ఆఫ్ క్రూయల్ మెంటాలిటీస్ పుట్టుకొస్తుంది. వీటన్నిటి నుంచి బయటపడడానికి కారణం ఏంటి? ఏదైతే ప్రాబ్లం ఉందో దానికి మాత్రమే సొల్యూషన్ వెతుక్కోవాలి. అందుకనే నిద్ర డివోర్స్, స్లీప్ డివోర్స్ అని పిలుస్తారు దీన్ని. 5 రోజులు ఎంఎన్సీ కంపెనీలో పనిచేస్తున్నాం కాబట్టి ఆ 5 రోజులు భర్తతో గాని లేదంటే భార్యతో గాని నేను ఫిజికల్ గా గాని అవసరం ఉంటే మెంటల్ గా కూడా నేను కొంచెం దూరంగా ఉంటాను. భర్తతో నేను ఫిజికల్ గా కనెక్ట్ అవ్వను, నేను నిద్రపోవాలి. సాటర్డే సండే వి విల్ బి ఫ్రీ బర్డ్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. చాలా కుటుంబాలు ఇవన్నీ చెప్పరు, జరుగుతూ ఉంటాయి. కానీ కొంతమంది పెద్దవాళ్ళు దీన్ని పెద్దది చేయడం వల్ల సమాజం వరకు వచ్చి రోడ్డుకి ఎక్కుతున్నారు. అందుకే సుప్రీంకోర్టు కూడా ఇటువంటి తీర్పులు ఇవ్వాల్సి వస్తుంది. మనం కోరుకుంటున్నాం కాబట్టి సుప్రీంకోర్టు ఈ తీర్పులు ఇస్తుందే తప్ప సుప్రీంకోర్టు కావాల్సి వచ్చి ఈ తీర్పులు ఇవ్వట్లేదు. సో నీ భార్య డివోర్స్ అడిగిందా? లేదు. భర్త కొడుతున్నాడు తిడుతున్నాడు అని చెప్పిందా? లేదు. మరి ఏ కారణం చేత డివోర్స్ ఇచ్చేయాలి? మాకు డివోర్స్ ఇవ్వడానికి ఉన్నటువంటి 7 clauses లో ఏ క్లాజ్ దీంట్లో అప్లికేబుల్ కావట్లేదు. మరి డివోర్స్ ఎలా ఇస్తాం? అందుకనే స్లీప్ డివోర్స్ అనేది తీసుకొచ్చాము. కేవలం శారీరక సంబంధాన్ని అవసరం అనుకుంటే ఆ యొక్క మెంటల్ రిలేషన్షిప్ ని 5 days వరకు వాయిదా వేసి సాటర్డే సండే వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటే వాళ్ళ లైఫ్ బాగుంటుంది. ఒక 2-3 years వాళ్ళే సంతోషంగా ఉంటారు, ఫైనాన్షియల్ గా స్టేబుల్ అవుతారు. తర్వాత దే కెన్ టేక్ దర్ ఓన్ డెసిషన్. లేదనుకో ఏమవుతుంది తెలుసా? ఇంకో 2 minutes టైం ఇవ్వండి చెప్తా. ఆ భర్త వేరే అమ్మాయితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడు. నువ్వు కష్టపడి ఉద్యోగం చేస్తూ ఉంటావు, నీ షిఫ్ట్ వేరే. అతను మాత్రం వేరే అమ్మాయితోనో ఆఫీస్ లో ఉన్నటువంటి అమ్మాయిలతోనో అక్రమ సంబంధాలు పెట్టుకుని నువ్వు కష్టపడి సంపాదించిందంతా తీసుకెళ్ళి అక్కడ పెడుతూ ఉంటాడు. పోయింది కదా. ఏదైతే జరగకూడదు అనుకున్నావో చివరికి అదే జరిగింది. సరే పక్కన పెట్టండి, అది ఒక క్రూయాలిటీ. లేదు, ఈ అమ్మాయికి వేరే వాడు మెంటల్ గా సపోర్ట్ చేస్తూ ఉంటాడు. నీ హస్బెండ్ తో నీకు ఎప్పుడు గొడవలే కదా, మీరిద్దరు ఫిజికల్ గా హ్యాపీగా లేరు కదా, వదిలే, అట్లీస్ట్ ఆఫీస్ లో నువ్వు నాతో కరెక్ట్ గా వర్క్ చేయి, నేను నీకు ఇంకొంచెం ఎక్కువ శాలరీ పెంచుతాను అని చెప్పి అక్కడ ఉన్నటువంటి మేనేజర్స్ తోనో ఆ యొక్క తోటి కొలీగ్స్ తోనో వాడు ఇటువంటి సంబంధాలు పెట్టుకుంటారు. అప్పుడు ఆ యొక్క భర్త అంత కష్టపడి అంత అర్థం చేసుకున్న భార్య చేజారిపోతుంది. దీని అంతటికీ కారణం ఏమిటి? భార్య భర్తలు ఇద్దరి మధ్యలో థర్డ్ పర్సన్ రావడం. ఎప్పుడైతే థర్డ్ పర్సన్ మీరు ఎంట్రీ ఇచ్చారో ఇవన్నీ కొలాప్స్ అయిపోతాయి. ఓకే సార్, అసలు న్యాయం అనేది ఒకరి వైపే ఉందని మనకి ఎట్లయినా కొన్ని సిచ్యువేషన్స్ లో క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ భార్య భర్తల మధ్యలో గొడవ జరిగినప్పుడు భర్త భార్యని కొట్టిండు అని చెప్పి ప్రూఫ్ తో సహా భార్య బయట పెట్టేస్తుంది. ఇప్పుడు ఇందులో న్యాయవాది, ఇప్పుడు అడ్వకేట్ అవసరం ఏముంటుంది సార్? అడ్వకేట్ లేకపోతే కేసు డీల్ చేయలేమా? అడ్వకేట్ అవసరం ఎందుకుంది అంటే, సో మీరు ఏమంటున్నారంటే తప్పు చేసినట్లు ఆల్రెడీ సాక్ష్యాధారాలు ఉన్నాయి కదా, తప్పు చేసిన వాళ్ళ తరపున కూడా న్యాయవాది ఎందుకు వస్తాడు? ఇంకొక కేసు, భర్త అక్రమ సంబంధం పెట్టుకుని ఓయో రూమ్స్ లో భార్యకి రెడ్ హ్యాండ్ గా దొరికిపోయాడు. పోలీసుల్ని తీసుకొచ్చి ఆ భార్య వాడిని చిత్త కొట్టేసింది. అయినా సరే భర్త తరపున అడ్వకేట్స్ కోర్టులో వాదిస్తున్నారు. రీసెంట్ గా కూడా జరిగింది. అదే చెప్తున్నారు. ఏం వాదిస్తున్నారు? అసలు అవసరం ఉందా? చాలా మంది ఏం ఆలోచిస్తారంటే వాడు తప్పు చేశాడుగా, ప్రూవ్ అయిపోయిందిగా, శిక్షించొచ్చు కదా, ఇంకెందుకు వాడికి జైల్లో పోలీసులు ఇవన్నీ కస్టడీలు అవసరమా? ఒకటి చూడండి, జనరల్ కాన్సెప్ట్ మాట్లాడుకుందాం. 10,000 రూపాయలు అప్పు తీసుకున్నప్పుడు 2 రూపాయల వడ్డీ వరకు ఆర్బీఐ లెక్కల ప్రకారం అయితే 1 రూపాయ వడ్డీ, కానీ మనం బయట 2 రూపాయల వడ్డీకి తీసుకుంటాం. కొంతమంది 3 రూపాయలు, కొంతమంది 5 రూపాయలు, కొంతమంది 10 రూపాయల వడ్డీకి కూడా తీసుకుంటున్నారు. అదేంటది? 10 రూపాయల వడ్డీ న్యాయమా? నువ్వు 10 రూపాయలు వడ్డీ కట్టలేకపోయావు, నీ మీద కేసు వేసేస్తారు. నువ్వు డబ్బులు తీసుకున్నది నిజం, ఎంత తీసుకున్నావో దానికి డాక్యుమెంట్స్ ఉన్నాయి, ప్రామిసరీ నోట్లు ఉన్నాయి, నువ్వు చెక్కులు కూడా ఇచ్చావు, నువ్వు డబ్బులు కట్టలేదు, నీ మీద కేసు వేశారు. కానీ నీ తరపున ఇప్పుడు అడ్వకేట్ రావాలా? ఖచ్చితంగా రావాలి. ఎందుకో తెలుసా? నీ యొక్క అవసరాన్ని ఎదుటి వ్యక్తి ఒక బానిసత్వం లాగా భావించి 10 రూపాయలు 5 రూపాయలు వడ్డీ నీ స్తోమతకు మించి నీ దగ్గర వసూలు చేయడానికి తను నిన్ను ప్రేరేపించి నీకు ఆ డబ్బులు ఇచ్చాడు. నువ్వు 10 రూపాయల వడ్డీ అయినా సరే పర్వాలేదని నువ్వు అన్నప్పుడు తనకున్నటువంటి సామాజిక బాధ్యత ఏమైంది? 10 రూపాయల వడ్డీ నువ్వు ఇస్తానా, నేను తీసుకోను, చట్ట ప్రకారం నేను 2 రూపాయలు మాత్రమే నేను తీసుకుంటాను, నువ్వు 2 రూపాయల వడ్డీ అని నాకు ఇవ్వను తను కూడా చెప్పొచ్చు కదా. నీ సమస్యని వాళ్ళు ఎందుకు క్యాష్ చేసుకోవాలి? అందుకే నీకు అడ్వకేట్ కావాలి. కోర్టుకు వచ్చిన అడ్వకేటు అసలు నా క్లయింట్ డబ్బులే తీసుకోలేదు, నా క్లయింట్ ఏనాడు చెక్కుల మీద సంతకాలు పెట్టలేదు, ఆ చెక్కులు మేము ఇచ్చినవి కాదు, ఇవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్ ఏదో చెప్పడానికి కాదు. 10 రూపాయలు వడ్డీ తీసుకోవడమే తప్పు అని నీ తరపున మాట్లాడతారు. అలానే ఆ భర్త వేరే అమ్మాయితో ఓయో రూమ్స్ లో దొరికిపోయినప్పుడు ఆ భార్య వచ్చి కొట్టేసింది. భార్య కొట్టచ్చు, తప్పలేదు, సమాజం కూడా కరెక్ట్ అనే చెప్తుంది. భర్త తరపున న్యాయవాది ఎందుకు అని అంటావేం? భర్త తరపున న్యాయవాది ఎందుకు అంటే భర్త చేసిన తప్పుకి మాత్రమే శిక్ష వేస్తే
మేము కూడా సైలెంట్ గానే ఉంటాం. కానీ భర్త ఎలాగా తప్పు చేశాడు కదా అని చెప్పి 30 లక్షలు డిమాండ్ చేయడం, 50 లక్షలు డిమాండ్ చేయడం, నా జీవితం మొత్తం నీ వల్లే పోయింది, అసలు నా మొత్తం పరువు నష్టం అయిపోయిందని చెప్పి భర్తను ఏకంగా ₹1,00,00,000 మీరు భరణాలు అడుగుతూ ఉంటే వాడు ఎక్కడికి పోవాలి? సో ₹100 తప్పుకి ₹80 శిక్ష వేస్తే చాలు, ₹20 క్షమించి వదిలేస్తే వాడు మారతాడనే ఒక మానవతా దృక్పథం. అది మన ఇండియన్ సాంప్రదాయం. కానీ మన ఇండియాలో చాలా మంది ఏం చేస్తున్నారంటే ₹100 తప్పుకి ₹1000 శిక్షని చూపించి దాన్ని కూడా మళ్ళీ డబ్బుతో కొనేసి ₹500 శిక్ష వేస్తున్నారు. చివరికి చిన్న తప్పుకి పెద్ద శిక్షలే పడుతున్నాయి కానీ చేసిన తప్పుకు తగిన శిక్ష మాత్రం అసలు పడట్లేదు. నిజంగా తప్పు చేసిన వాడికి చేసిన తప్పుకు మాత్రమే శిక్ష పడితే అసలు అడ్వకేట్లు నిజంగా అవసరం లేదు. కానీ రెండు వైపులా అడ్వకేట్లు ఎందుకు ఉంటాడంటే కారణం ఇది. తప్పు చేసిన వాడి వైపున ఎవ్వరూ నిలబడరు, అందరూ గొప్పవాళ్లే, వాడు తప్ప. సో అతనికి ఒక అడ్వకేట్ కావాలి. ఎందుకో తెలుసా అంటే తను చేసిన తప్పుకే శిక్షిస్తున్నారా, అతని యొక్క పరిస్థితిని మీరు ఒక బానిసత్వంగా తీసుకుని డబ్బులు డిమాండ్ చేస్తూనో, లేదంటే ఇంకా ఏవైనా కారణాలు చూపించేసో తన మీద ఇంకా ఎలిగేషన్స్ వేసేస్తే హ్యూమన్ రైట్స్ వైలేషనే కదా. వేరే ఆమెతో ఉన్నాడు, అక్కడ వరకు తప్పే, దానికి శిక్ష ఏంటి? అది మాత్రమే వెయ్యాలి. కానీ నాకు విడాకులు ఇయ్యి, నాకు 50 లక్షలు ఇయ్యి, ఎందుకంటే నువ్వు వేరే అమ్మాయితో ఉన్నావు. విడాకులు ఇవ్వాలి, నీకు భరణం ఇవ్వాలి, 50 లక్షలు ఇయ్యి, ₹1,00,00,000 అని నువ్వు డిమాండ్లు చేయడం, వేరే వాళ్ళ చేత నీ అన్నతమ్ములతోనూ నువ్వు అతని మీద ఎన్నో ఫోన్ కాల్స్ చేపించి బెదిరించేసి ఇటువంటి కార్యక్రమాలకు నువ్వు పాల్పడతావు కాబట్టి అడ్వకేట్. సో తప్పు చేసినా సరే తన వైపు అడ్వకేట్ ఎందుకు నిలబడతాడు అంటే మాత్రం ఫైనల్ గా ఈ ప్రశ్నకు సమాధానం చేసిన తప్పుకు మాత్రమే శిక్ష పడుతోందా ఇంకా ఎక్కువ పడుతోందా అని చెక్ చేసుకోవాలి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఇద్దరు సైడ్ కూడా అడ్వకేట్ అనేది ముఖ్యం అని అంటారు. ఖచ్చితంగా ముఖ్యం. సో రెండు వైపులా అడ్వకేట్లు లేకపోతే ఏమవుతుందంటే తప్పు చేసిన వాడికి ప్రతి వాడు కావాలని తప్పు చేయడు. కొంతమంది తప్పులో ఇరుక్కుంటారు. ఆ ఇరుక్కున్నప్పుడు వాడిని ఎలా బయటకు తీసుకురావాలి? నువ్వు తప్పు చేసావు, నీ వైపు మేము ఎవరం రాము అంటే ఎక్కడికి పోతాం? అందుకనే అడ్వకేట్ అనే వాళ్ళు ఖచ్చితంగా ప్రతి కేసుని టేకప్ చేస్తారు. కారణం మాకు తప్పు ఒప్పులతో పని లేదు. నిజంగా తప్పు ఉంటే తప్పుకు తగ్గ శిక్ష పడాలి కోర్టులో. లేదంటే మేము సార్ దీనికి ఆ అమ్మాయిని తన అత్యాచారం చేశాడు, అత్యాచారం చేసినందుకు మీరు 20 సంవత్సరాలు యావజ్జీవ కారాగార శిక్ష ఎందుకు వెయ్యాలి? 14 సంవత్సరాలు వెయ్యండి. కారణం ఇతను ఫస్ట్ టైం తప్పు చేశాడు, ఆ తప్పు కావాలని చేయలేదు, ఆ యొక్క కారణాల చేత ఆ తప్పు చేయాల్సి వచ్చింది. ఆ కారణాలను అరికట్టగలిగితే ఈ తప్పు మళ్ళీ జరగదు. సో ఆ కారణాలను అరికట్టి తనకి మళ్ళీ జీవించే అవకాశం ఉంది కాబట్టి మీరు 20 ఏళ్ళు కాకుండా 14 ఏళ్ళు వేయండి, 10 ఏళ్ళు వేయండి అని చెప్పి మేము అడుగుతాం. కారణం మా బాధ్యత డబ్బులు తీసుకుని కేసుల్లోంచి నిందితులను తప్పించడం కాదు, తప్పుడు కేసులను వాదించేసి తప్పు చేసిన వాళ్ళు తప్పించడం అసలా కాదు. చేసిన తప్పుకు శిక్ష పడుతుందా లేదా, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. సో చాలా డౌట్స్ అయితే క్లియర్ అయిపోయాయి. అండ్ మిమ్మల్ని ఎలా సంప్రదించాలి? మమ్మల్ని సంప్రదించడానికి మీరు హ్యూమన్ రైట్స్ అడ్వకసీ అడ్వైజరీ అని చెప్పి మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, యూట్యూబ్స్ లో కూడా చూడొచ్చు. అలానే సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్స్, ఫేస్బుక్స్, ఎనీవేర్ ఎక్కడైనా సరే, ఈవెన్ ఇక్కడ కూడా ఇక్కడ కాల్ టు దిస్ నెంబర్ 9493455717. అండ్ ఆల్సో నాతో మీరు పర్సనల్ గా మాట్లాడాలి అని అనుకుంటే మాత్రం ఒకసారి హ్యూమన్ రైట్స్ ఆఫీస్ కి మీరు వాట్సాప్ నెంబర్ కి మీరు మెసేజ్ పెట్టినా సరే, లేదంటే అక్కడ ఒక ఫామ్ ఉంటుంది, మీరు ఆ ఫామ్ ఫిల్ చేయడం వల్ల ఏ అడ్వకేట్ కి దాన్ని మేము పంపించాలి, క్రిమినాలజీ ఉన్నటువంటి అడ్వకేట్స్ కా, ఫ్యామిలీ ఎక్స్పర్ట్ ఉన్న అడ్వకేట్స్ కి, లేదంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్స్ ని ఎక్కువగా చేస్తున్నటువంటి అడ్వకేట్స్ గా, సో వాళ్ళ యొక్క అడ్వకసీ అడ్వైజ్ స్కిల్స్ ని బట్టి ఆ కేసులు మేము వాళ్ళకి పంపిస్తూ ఉంటాము. ఎనీ టైం ఎనీవేర్ విత్ ఇన్ ద ఇండియా, అవుట్ ఆఫ్ ద ఇండియా కూడా మీకు ఏ సమస్యలు వచ్చినా సరే మీరు ఖచ్చితంగా మన హ్యూమన్ రైట్స్ అడ్వకసీ అడ్వైజరీని లేదంటే ఏ న్యాయవాదిని అయినా సరే మీరు కలిసినా సరే మీకు మంచి సలహాలు ఇస్తారు. నేను మీ సత్య, హ్యూమన్ రైట్స్. థ్యాంక్ యూ సో మచ్. సో మరి చూసారు కదా ఇవాటి ఇంటర్వ్యూ. హ్యూమన్ రైట్స్ కోసం ఇలా సిన్సియర్ గా పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు. సో మీకు ఇంకా ఇలాంటి డౌట్స్ ఉన్నా, హ్యూమన్ రైట్స్ గురించి అయినా ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకుంటే మీ ఫ్యామిలీ ఇష్యూస్ అయినా ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు సత్య గారిని సంప్రదించవచ్చు. సో మరి చూసారు కదా ఇది ఇవాటి ఇంటర్వ్యూ. కెమెరామెన్ మహేష్ తో సంతోషి, NSR న్యూస్, వరంగల్.